స్నేక్ బాబు పరిచయం అక్కర్లేని పేరు. ఈ రాష్ట్రంలో తనకు తానుగా పరువు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక స్నేక్ బాబు మాత్రమే. సందర్భ ప్రేలాపనలు ప్రేరటం, సరైన అవగాహన లేకుండా మాట్లాడడంలో స్నేక్ బాబుని మించిన వాడు ఈ రాష్ట్రంలో మరొకడు లేడు. ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ తలంటించుకున్నాడు, అయినా ఏమాత్రం సిగ్గుపడట్లేదు. ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ కంటే ఒక్కరోజు ముందు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభ్యర్థులు అందరూ కలిసి జనసేన అభిమానులను లేదా జనసేనకు ఓటు వేయబోయే అభ్యర్థులను గుర్తించి వాళ్ళ వేళ్లపైన సిరా గుర్తించారనేది బాడీ పెరిగి బ్రెయిన్ లేని స్నేక్ బాబు చేసిన కామెంట్. దీనికి ప్రతిగా ఎలక్షన్ కమిషన్ చెప్పు తీసుకొని కొట్టినట్లుగా సమాధానం చెప్పింది స్నేక్ బాబుకి. లా చదివానంటాడు, కానీ దేనిపైన సరైన అవగాహన ఉండదు. భారతదేశంలో సిరాను తయారు చేసేది ఎలక్షన్ కమిషన్ లో ఉన్న వాళ్ళకి తప్పితే ఎవరికి తెలియదు. ఎలక్షన్ కమిషన్ లో కూడా అందరికీ తెలియదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు మాత్రమే ఈ సిరాను తయారు చేసే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుంది. ఈ సిరాలో వాడే ఫార్ములా ఏంటో ఎలక్షన్ కమిషనర్ కూడా తెలియదు. భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి తెలియదు. ఇక్కడ ఎంప్లాయీస్ లో సీనియర్ ఎంప్లాయీకి ఫార్ములా తెలుస్తుంది. ఆయన రిటైర్ అయిపోయేటప్పుడు తన తర్వాత అధికారికి ఫార్ములాను అందజేసి ఆయన రిటైర్ అవుతారు. అంతేగాని దీన్ని ఎవరు పడితే వాళ్ళు తయారు చేయలేరు. అందరి దగ్గర ఈ ఫార్ములా ఉండదు. కాబట్టి స్నేక్ బాబు తెలుసుకుని నువ్వు మాట్లాడితే బాగుండేది. బట్ హాఫ్ నాలెడ్జ్ అనే దానికి, అంటే నువ్వు హాఫ్ నాలెడ్జ్ అనే విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మరొకసారి మీడియా ముందుకు వచ్చి నీకు నువ్వే బఫూన్ అయ్యావు కాబట్టి ఇందులో మేము పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే మేము నిన్ను బఫూన్ అనాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే బఫూన్ చేసుకున్నావు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళి నంద్యాల శిల్పా రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడాడని చెప్పి ఒక కామెంట్ చేసావు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకి తోకముడిచి నీ ట్విట్టర్ అకౌంట్ క్యాన్సిల్ చేసుకున్నాం. అయితే మీ అన్న మరి సీఎం రమేష్ కి సపోర్ట్ గా ట్విట్టర్ లో ఒక కామెంట్ పెట్టాడు, తర్వాత ఒక వీడియో బయట వదిలాడు. మరి ఇక్కడ మీ అన్న చేసిన పని కరెక్ట్ అయితే ఇక్కడ అల్లు అర్జున్ చేసిన పని కూడా కరెక్ట్. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ తమ్ముడికి నచ్చిన చంద్రబాబు నాయుడికి తమ్ముడు సపోర్ట్ చేస్తున్నాడు, ఇందులో తప్పేం లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. అయితే ఇవాళ కొత్తగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన స్నేక్ బాబు సంచలనం కోసం అంటూ ఒక వీడియో బయట రిలీజ్ చేశాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కులాల వారీగా విభజించాడు, కులాల వారీగా ఒక పెద్ద గేమ్ ఆడుతున్నాడు అని చెప్పాడు. బహుశా ఇది నిజమే అయ్యుండొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి కులాల వారీగా పదవులు ఇచ్చాడు, కులాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సీట్లు ఇచ్చాడు. అన్ని కులాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఆయన్ని కూడా అభినందించే వాళ్ళు ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి మతంలో ఉన్నారు. ఇందులో తప్పేం లేదు. బట్ నీ ఏడుపంతా ఏంటంటే నీ ఫ్యామిలీని నీ కులపోలే సమర్థించట్లేదు. ఇది నీ బాధ. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో కులాల గురించి ఎక్కువగా మాట్లాడేది ఎవరంటే నీ తమ్ముడే. ప్రతిసారి నా కులాలతో మతాలతో సంబంధం లేదంటాడు, ప్రతిసారి నాకు కాపు కులం అంటాడు, నా కాపు యువత. అంటే మీరు మీ కాపులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడ మాత్రమే పోటీ చేస్తున్నారు. అంతెందుకు నీ తమ్ముడు దాదాపు 90,000కు పైగా కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి పిఠాపురంలో పోటీ చేశాడు. ఎందుకంటే అక్కడ మన కులం ఎక్కువగా ఉందని బట్టే మన తమ్ముడు పోటీ చేశాడు. ఆ తర్వాత మన కులంలో కూడా సరైనటువంటి పట్టు లేకపోవడం, మనల్ని సరిగ్గా అభిమానించకపోవటం వల్లే మన సొంత ఊర్లో చిరంజీవి గారు ఓడిపోయారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో తమ్ముడు కూడా 2 చోట్ల ఓడిపోవాల్సి వచ్చింది. ఎంపీగా పోటీ చేసిన నువ్వు కూడా ఒక చోట ఓడిపోవాల్సి వచ్చింది. ఓకే, అయినా కూడా నువ్వు మళ్ళీ కులం జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడుతున్నాడో ఇంకొకటి కులం గురించి మాట్లాడుతున్నాడో అని చెప్తుంటావు. కాబట్టి ముందు నువ్వు ఈ కులాల ప్రస్తావన తీయకుండా ముందు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మీరు పోటీ చేసి అందరి దగ్గర పట్టుందని చూపించుకోండి. అప్పుడు మిమ్మల్ని నమ్మాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే స్నేక్ బాబు ఇవాళ ప్రస్తావించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి అల్లర్లలో వైసీపీ గుండాలు, వైసీపీ రౌడీలు రెచ్చిపోయి ఎన్డీఏ సానుభూతి పరులైన దాడులు చేశారని చెప్పి స్నేక్ బాబు చెప్పడం పెద్ద ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలక్షన్ అనంతరం జరిగినటువంటి దాడుల్లో ఎక్కువగా నష్టపోయింది, బాధపడింది వైసీపీకి పనిచేసిన వాళ్ళే. అంతెందుకు తాడిపత్రి లాంటి నియోజకవర్గంలో వైసీపీకి ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి పెద్దారెడ్డి ఇంటిపైనే రౌడీ ముగ్గులు చెలరేగి ఒక టీడీపీ జెండాను పాతి అక్కడ టపాసులు పిలిచి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఇది స్నేక్ బాబుకు తెలీదా అంటే తెలుసు. కాకపోతే తీసుకున్న డబ్బుకు న్యాయం చేయాలి కాబట్టి స్నేక్ బాబు మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనందరికీ సుస్పష్టం. అయితే ఈ 3 జిల్లాలో మొదట జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ఎస్పీలు చాలా పద్ధతిగా పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లోనే ఉంచారు. అయితే తమకు అనుకూలంగా అంటే పల్నాడులో, తాడిపత్రిలో, అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాల్లో తమకు అనుకూలంగా ఉండే ఎస్పీలను తెచ్చుకునేటందుకు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల కాళ్ళ వెళ్ళపడి తమ్ముడు కావచ్చు, లేకపోతే
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కావచ్చు, వీళ్ళు అక్కడ కాల్లా వెళ్ళపడి 3 జిల్లాల ఎస్పీలు మార్చారు. అంటే ఎక్కడైతే ఎస్పీలు మార్చారో అక్కడ మాత్రమే ఈ అల్లర్లు జరిగాయి. ఈ ఎస్పీలు ఎవరికి అనుకూలంగా పనిచేశారనేది అందరికీ సుస్పష్టం. అంటే నీకు మాత్రం కళ్ళు మూసుకుపోయినట్టుగా ఉంది, పెద్దగా కనపడట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలతో సహా ప్రూఫ్లు అందించడం వల్ల ఇప్పుడు ఈ 3 ఎస్పీలని సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి సిఐలు, ఎస్ఐలను కూడా సస్పెండ్ చేసి పంపించడం జరిగింది. అంటే నీలాగా ఎలక్షన్ కమిషన్ పిచ్చిదేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒక అటానమస్ బాడీ, వాళ్ళకి సరైన ఆధారాలు లభించడంతోనే వీళ్ళు ఒక పార్టీ కొమ్ము కాశారనే విషయం అర్థమయ్యే వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న కింది స్థాయి పోలీసు ఉద్యోగులను కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి స్నేక్ బాబు ఏది పడితే మాట్లాడడం ముందు మాని, నీవు ఇన్ని మాట్లాడుతున్నావు. మరి పల్నాడు జిల్లాలో ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కింది స్థాయి నాయకులు లేకపోతే ఫ్యామిలీలు కలిసి ఎన్డీఏ అభ్యర్థికి దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగా డబ్బులను వసూలు చేసి తమ పార్టీలో విజయం సాధించడానికి దోహదపడ్డారనేది సుస్పష్టం. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు మాట్లాడుతుంటావంటే ఇంకా నిన్ను ఏ కోవకి వేసుకోవాలో మాకు అర్థం కావడం లేదు. తర్వాత నిన్ను, నీ ఫ్యామిలీని అనేక సార్లు పరువు తీసినటువంటి మీడియా సంస్థలు పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకే వత్తాసు వలకడం అనేది నీకే చెల్లింది. మళ్ళీ నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి నీతులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటుగా ఉంది. కాబట్టి స్నేక్ బాబు, నీ వల్ల చిరంజీవి పరువు పోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ పరువు కూడా నువ్వు తరచుగా తీస్తున్నావు. దయచేసి నువ్వు మీడియా ముందుకు రావడం మానుకుంటే అటు జనసేనకి ఇటు చిరంజీవికి కొంత పరువుగా ఉంటుంది.